నమస్తే, నేను మీ సూర్యారావు. ప్రైమ్ 9 చర్చా కార్యక్రమానికి స్వాగతం. నేటి చర్చా కార్యక్రమంలో పాలక కులాల ఆర్థిక దోపిడీ మీద ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి డాక్టర్ జె పూర్ణచంద్ర గారు రిటైర్డ్ డీజీపీ, ఏపీ బీఎస్పీ కోఆర్డినేటర్గా ఉన్నారు. మనకు జూమ్ ద్వారా టి చిరంజీవులు ఐఏఎస్ రిటైర్డ్, బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం కన్వీనర్గా ఉన్నారు. అలాగే మరొక గెస్ట్ పరంజ్యోతి గారు, అధ్యక్షులు బహుజన్ సమాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ విభాగానికి ఉన్నారు. ఈ చర్చలో పాల్గొంటున్న వీరందరికీ కూడా ఇవాళ పాలక కులాల ఆర్థిక దోపిడీ మీద మన చర్చా కార్యక్రమం ఉంటుంది. మొదటిగా ఇప్పటివరకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో దాదాపుగా ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలు తప్పితే మిగతా జనరల్ నియోజకవర్గాలన్నీ కూడా అగ్రకుల ఆధిపత్య కులాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీలుగా ఎన్నిక కావడం జరిగింది. దాని మీద వాళ్ళ దోపిడీ ఈ వ్యవస్థలో మన పేదలు అంటే మన జనాలు బీసీ ఎస్సీ ఎస్టీ బహుజన జనాలు అంతా కూడా ఆర్థికంగా వాళ్ళేమో ఇంకా ఆర్థికపరమైనటువంటి వెసులుబాటు లేక క్షీణిస్తూ ఉంటే ఆ దోపిడీ కులాలైనటువంటి ఓసీలో ఉన్నటువంటి కులాలన్నీ కూడా చట్టసభలకు వెళ్ళిన తర్వాత వాళ్ళ దోపిడీ విపరీతంగా పెరిగిపోయింది. దాని మీద ఈనాడు చర్చా కార్యక్రమాన్ని చేపట్టినాం. ముందుగా డాక్టర్ పూర్ణచంద్ర గారు, మీరు చెప్పండి, ఈ ఆర్థిక దోపిడీ ఇది పోవాలంటే ఎట్లా? ఆర్థిక దోపిడీ పోవాలంటే స్ట్రైట్గా మీకు ఆన్సర్ చెప్పాలంటే సార్, అసెంబ్లీలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల ఎమ్మెల్యేల సంఖ్య పెరగాలండి. ఓకే, ఎమ్మెల్యేల సంఖ్య పెరిగితే ఆటోమేటిక్గా చీఫ్ మినిస్టర్ తన పాలసీ మెజారిటీ ఎమ్మెల్యేల అభిప్రాయానికి అనుగుణంగా పాలసీస్ రూపొందిస్తారు. మెజారిటీ ఎమ్మెల్యేలు ఎప్పుడైతే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలు ఉంటాయో వాళ్ళకి కావాల్సిన పాలసీస్ అమలు అవుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు మెజారిటీ ఎమ్మెల్యేలు దురదృష్టవశాత్తు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటివరకు ఎలక్ట్ అయిన వాళ్ళు దాదాపుగా 75 మంది ఎమ్మెల్యేలు 2 కులాలకు చెందిన వాళ్ళే ఉంటున్నారు. అంటే 175 స్థానాలు ఉన్న అసెంబ్లీలో 75 ఎమ్మెల్యేలు కమ్మారెడ్లకు సంబంధించిన వాళ్ళు ఉంటున్నారు. మిగిలిన వాళ్ళు 25 మంది ఉంటున్నారు. ఇట్లా దాదాపుగా వీళ్ళు డామినేట్ చేస్తున్నారు. ఇది ఇప్పుడు కాదండి, మనకి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి. స్వాతంత్రం ఏదో మనకు వచ్చింది కదా అని అనుకున్నాం, కానీ తీరా చూస్తే స్వాతంత్రం వచ్చింది మనకు కాదు. ఈ పాలక కులాలు ఏవైతే ఉన్నాయో ఈ రోజున కమ్మారెడ్ల కులాల కోసమే ఆంధ్రప్రదేశ్లో స్వాతంత్రం ఉంది, వాళ్ళ కోసమే డెమోక్రసీ ఉంది అని చెప్పొచ్చు. కారణం ఏంటంటే మన రాష్ట్ర అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్లో 1952 నుంచి ఈ 2024 వరకు 16 ఎన్నికలు జరిగినాయి. ఆ 16 ఎన్నికల్లో 2902 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. అందులో 1838 మంది ఎమ్మెల్యేలు ఈ పాలక కులాలకు చెందిన వాళ్ళే ఉన్నారు. అంటే కమ్మారెడ్డి అండ్ ఇతర కులాలకు చెందిన వాళ్ళు. ఇతర అగ్ర కులాల యొక్క ప్రాబల్యం తగ్గుతా వస్తూ ఉంది. వీళ్ళ ప్రాబల్యం పెరిగిపోయింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎట్లుందంటే కమ్మల గవర్నమెంటా రెడ్ల గవర్నమెంటా అనే తీరులో తయారైపోయింది. ఇద్దరి మధ్య అందరూ నలిగిపోతున్నారు, ఈవెన్ వివిధ వర్గాల ఎఫ్సీలు కూడా. అయితే మనం కనుక ఈ రోజున తలసరి ఆదాయం కనుక తీసుకున్నట్టయితే ఈ ఎఫ్సీల ఫార్వర్డ్ క్యాస్ట్ తలసరి ఆదాయం చాలా ఎక్కువ ఉంటుంది. అంటే తలసరి ఆదాయం అంటే సంవత్సరానికి ఒక వ్యక్తికి ఎంత ఆదాయం వస్తుందంటే 1,67,000 వస్తుంది. ఏది ఎఫ్సీలకి. అదే ఎస్టీల విషయం తీసుకుంటే మీరు చూస్తే క్లియర్గా ఉంది, 72,000 వాళ్ళకి తలసరి ఆదాయం. అంటే సగం కన్నా ఇంకా తక్కువ. అదే ఎస్సీలు చూడండి 89, దాదాపుగా 89,000 వాళ్ళకి తలసరి ఆదాయం. అలానే ముస్లింలకు చూడండి 102,000, అంటే దాదాపుగా 50-60,000 తక్కువ వస్తుంది ఆదాయం. అలానే బీసీలకు కూడా 104,000 మాత్రమే వస్తుంది. అంటే ఈ తలసరి ఆదాయం తగ్గుతుందంటే ఇది ఇండికేటర్ ఏంటంటే వీళ్ళ యొక్క ఆదాయాలేమో కాలక్రమేణా పెరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఈ టాప్ 10% పాపులేషన్ మనకి ఏదైతే ఉందో మన భారతదేశంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఈ టాప్ 10%కి మన జాతి వెల్త్లో సంపదలో మొత్తం కలిపితే ఆదాయంలో 63% ఉంది. అంటే 100కి 63 రూపాయలు ఈ టాప్ 10% ఉన్న ఎఫ్సీలకే అందుతుంది. అంటే అందులో కూడా ఇంకొక చిత్రమైన విషయం ఏంటంటే, చాలా దారుణమైన విషయం ఏంటంటే, టాప్ 1% అంటే 140 కోట్ల జనాభా ఉంటే
1,40,00,000 జనాభా, టాప్ 1% అంటే అర్థం. సార్. ఆ 1,40,00,000 జనాభా ఉన్న ప్రజల యొక్క ఆదాయం మొత్తం దేశం ఆదాయంలో దాదాపుగా 160 లక్షల కోట్ల ఆదాయం ఉంటుంది. ఈ 160 లక్షల కోట్ల ఆదాయంలో 30% వాళ్ళదే. అబ్బాబాబా. సో ఈ మనకి ఎవరైతే బహుజనులు ఉన్నారో, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు 85% ఉంటారు. వీళ్ళ ఆదాయం 8% కన్నా ఎక్కువ లేదు అని గణాంకాలు సూచిస్తున్నాయి. ఇవన్నీ యాజ్ పర్ స్టడీ ఐఎమ్ టెల్లింగ్. అంటే ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ ప్రజలు ఎంత దుర్భర దారిద్ర్యంలో ఉన్నారు అని చెప్పడానికి ఇది సూచకం. దీనికి మనం చూడాల్సింది కూడా ఏంటంటే అసెంబ్లీలో వాళ్ళకి ఎమ్మెల్యేలుగా ఎన్ని స్థానాలు ఉన్నాయో చూస్తే గనక మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు 498 స్థానాలు ఉన్నాయి బీసీలకి, ఇంతవరకు వాళ్ళు ఎలక్ట్ అయింది. అదే ముస్లింలు వచ్చి కేవలం 54 మంది ఎమ్మెల్యేలే ఎలక్ట్ అయ్యారు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి, ఆంధ్రప్రదేశ్ విభజిత ఆంధ్రప్రదేశ్ సంబంధించి. ఎస్సీలు అంబేద్కర్ పుణ్యమాని 397 అయ్యారు. అలానే ఎస్టీలు 115 మంది అయ్యారు. అది అంబేద్కర్ పుణ్యం. అంటే ఏంటంటే వీళ్ళకి నామమాత్రపు అధికారాలు ఉన్నాయి. వాళ్ళకి అసెంబ్లీలో ఈ పాలక కులాలని డామినేట్ చేసేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళకి అడుగులకు మడుగులు వచ్చే విధంగా వాళ్ళ సంఖ్య ఉంది. అందుకనే బీసీలకి రాజకీయంగా రిజర్వేషన్లు ఇవ్వరు. ఇచ్చినట్లయితే ఈ రిజర్వేషన్ల ద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలు కనుక కలిసినట్లయితే ఈ పాలక కులాల దోపిడీకి అడ్డుకట్ట వేయచ్చు. అడ్డుకట్ట వేస్తామనే మనకి ఇవ్వరు. ఇది మన బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలు గమనించాలి. ఎందుకంటే 100కి 85% ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలు ఈ విషయాన్ని గమనించి ఈ పాలక కుల పార్టీలకు వ్యతిరేకంగా కనుక ఓట్లు వేస్తే కానీ ఈ మార్పు రాదు. సార్ థ్యాంక్ యూ. చిరంజీవి సార్, చెప్పండి సార్. సార్ చెప్పినారు కదా, ఆర్థిక పరమైనటువంటి దోపిడీ రిలేటెడ్ ఎమ్మెల్యే అంటే చట్టసభలో ఉన్న వారికి సంబంధించిన వారు మాత్రమే దేశ సంపదని ఎంత % దోచుకుంటున్నారు అనేది తెలుసు. అంటే మనకు తలసరి ఆదాయం పెరగాలంటే మనదంతా పేదరికం పెరుగుతుంది కానీ తలసరి ఆదాయం పెరగట్లేదు. దీనికి సంబంధించి సార్ చెప్పిన దాంట్లో మీరేమంటారు సార్? గత లిబరలైజేషన్ తర్వాత 93 తర్వాత ఎప్పుడైతే ప్రభుత్వ రంగ సంస్థల్ని మనం ప్రైవేటీకరించడం మొదలుపెట్టామో ఆ తర్వాత ఆర్థిక అసమానతలు అనేటివి విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. వాస్తవానికి ఎకానమీ ఇస్ ద సబ్స్ట్రక్చర్ అపాన్ ఎవ్రీథింగ్, సూపర్ స్ట్రక్చర్ ఇస్ బుల్ట్ అంటారు మార్క్సిస్ట్ లో. అంటే అంతర్లీనంగా ఎకానమీ ఉంటుంది. సో ఇలా రాజ్యాధికారం రావాలన్నా, అసెంబ్లీలో ఎమ్మెల్యేల సీట్లు కావాలన్నా, సామాజికంగా ఎదగాలన్నా ఖచ్చితంగా ఆర్థికంగా ఉంటేనే అది సాధ్యమవుతుంది. అయితే రాజ్యాంగంలోని పీఠికలు ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ లో ఇండియా ఇస్ సవరన్ సెక్యులర్ సోషల్ రిపబ్లిక్ అన్నాం. సో రాజ్యాంగ నిర్మాతలు తర్వాత కొత్తగా రాజ్యాంగం వచ్చిన తరుణంలో కూడా పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ ను కమాండింగ్ హెడ్స్ ఆఫ్ ది ఎకానమీ అని చెప్పి నెహ్రూ గారు కూడా ఎక్కువ పబ్లిక్ సెక్టార్ కి ప్రోత్సాహం ఇచ్చాడు. కానీ 93 తర్వాత లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ తర్వాత మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేటీకరించడంతో సంపద అనేది కొద్ది మంది చేతుల్లోనే పోగుపడడం అనేది ప్రారంభం కాయింది. సో ఇప్పుడు వారు చెప్పిన ఫిగర్స్ అన్ని కూడా అక్షర సత్యాలు. పావర్టీ అనేది ఓన్లీ మన దగ్గర ఆదాయం లేకపోవడమే కాదు, పావర్టీ అనేది ఇట్స్ ఎ మల్టీ డైమెన్షనల్ వన్. అంటే మనకు విద్య లేకపోవడము, ఆరోగ్యపరమైన సేవలు పొందలేకపోవడము, ఉండడానికి గృహ వసతి లేకపోవడము, తాగునీటి సౌకర్యం లేకపోవడము, చైల్డ్ లేబర్ ఉండడం, ఇట్లా ఇవన్నీ ఎన్నో ఇండెక్స్ ఇవన్నీ కలిపితే తప్ప పావర్టీని మనం డిఫైన్ చేయలేం. ఇట్స్ ఏ మల్టీ డైమెన్షనల్ వన్. వాస్తవంగా గత 10 సంవత్సరాలు కూడా చూసినట్టయితే ఈ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ శాతం పడిపోయి డైరెక్ట్ ట్యాక్స్ శాతం పెరిగింది సెంట్రల్ గవర్నమెంట్ లో కూడా. అంటే జిఎస్టీ పర్సెంటేజ్ పెరుగుతుంది, ఇన్కమ్ ట్యాక్స్ ఇవన్నీ కూడా తగ్గుతున్నాయి. దాని అర్థం ఏంటంటే ప్రజలపైన డైరెక్ట్ భారం ఎక్కువ పెరుగుతుంది. సో ప్రజలేమో ట్యాక్సులు చెల్లిస్తున్నారు, కొద్దిమంది మాత్రమే ఆ లబ్ధి పొందుతున్నారు. సో ఈ రోజు పరిశ్రమల స్థాపన కొరకను ఇంకా దేని కొరకు ఎంత లబ్ధి ఇండస్ట్రియల్కి ఇస్తున్నారంటే మరి అదే లబ్ధి కేవలం అందులో ఒక 10% కూడా వీళ్ళకు ఈ వీకర్ సెక్షన్స్ కు డెవలప్మెంట్ వైపు ఖర్చు పెడతలేదు. సో అందుకనే ఈ వెల్త్ అనేది ఇవాళ పాలకులు వాళ్ళు కాబట్టి వాళ్ళు వెల్త్ క్రియేట్ చేసుకోవడం కొరకు రకరకాల పాలసీలు తీసుకొస్తున్నారు, దానికి అనుకూలంగా ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు. ఇన్ ద నేమ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అని చెప్పేసి వాళ్ళు రకరకాల ప్రోత్సాహకాలు ప్రకటిస్తూ మరి ముందుకు వెళ్తున్నారు.
ఇది మనకు వీకర్ సెక్షన్ కు చాలా ఇబ్బందికరంగా ఉంది. మీరు తెలంగాణ అసెంబ్లీలో చూసినట్టయితే సార్ మొట్టమొదటి అసెంబ్లీలో 1952లో బీసీలు 9 మంది ఉన్నారు, బాబా ఈ రోజు 19 మంది ఉన్నారు. అంటే పెద్దగా పెరగలేదు. అదే రెడ్డిస్ 25 మంది ఉంటే ఈ రోజు 43 మంది ఉన్నారు. తెలంగాణ పాపులేషన్ లో రెడ్డిస్ 15 లక్షలు, 3.5 కోట్ల జనాభాలో. సో కేవలం ఒక 4% కూడా లేరు. కానీ అసెంబ్లీలో తీస్తే 40% వాళ్ళే ఉన్నారు. మరి బీసీలు 51%, 52% బీసీలు అనుకుందాం మనం. మన సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం 51% ఉన్నారు. 51% బీసీలు ఉన్నది కేవలం 19 మంది, అంటే సుమారు 16%, 17% వస్తుంది. అంటే మరి ఇంత తారతమ్యత ఎందుకు వస్తుంది? ఆర్థిక పరంగా వీళ్ళు ఖర్చు పెట్టుకునే స్థాయిలో లేరు కాబట్టి వీళ్ళు ఎన్నికల్లో దిగడానికి భయపడుతున్నారు. అదే విధంగా రాజ్యాధికారాన్ని చేజెక్కించుకోలేకపోతున్నారు. ఇప్పుడు డెమోక్రసీలో ప్రజల సమస్యలు సాల్వ్ కావాలంటే రాజ్యాధికారం ఒకటే ముఖ్యమైనటువంటి మార్గం. ఇవాళ ఎక్కడైతే బీసీలు ముఖ్యమంత్రులుగా ఉన్నారో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వేరు. మీరు తమిళనాడు చూడండి, కేరళ చూడండి, అక్కడ బీసీలు రాజ్యాధికారంలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా బీసీలకు సరిపడే ప్రణాళికలు తయారు చేస్తున్నారు, వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇక్కడ అగ్రవర్ణాలు వాళ్ళ వర్గాలకు సంబంధించిన పాలసీ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఉదాహరణకు ఈడబ్ల్యూఎస్ఏ తీసుకోండి, అది ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ అని ఈ రాష్ట్రంలో వీళ్ళ పాపులేషన్ మొత్తం ఈడబ్ల్యూఎస్ పాపులేషన్ 5% లేదు, 10% రిజర్వేషన్స్ ఇస్తున్నాం. తమిళనాడుకు వచ్చేస్తే తమిళనాడు వాళ్ళేమో మేము ఇచ్చే ప్రసక్తే లేదు, 11% జనాభా ఉన్నారు, 89% మేము ఆల్రెడీ రిజర్వేషన్ కవర్ అయింది, 11% ప్రజల కొరకు నేను 10% రిజర్వేషన్ ఇవ్వడం ఏంటి, ఈడబ్ల్యూఎస్ ఇవ్వమని చెప్పి. పరంజ్యోతి గారు వినపడుతుందా? సార్ చెప్పండి. ఇప్పటివరకు మీరు అబ్జర్వ్ చేసినారు కదా, పూర్ణచంద్రరావు గారు తర్వాత చిరంజీవి గారు చెప్పినటువంటి ఆర్థికపరమైనటువంటి పాలకులు ఏ రకంగా ఆర్థికపరమైనటువంటి దోపిడీ వాళ్ళు చట్టసభల్లోకి పోయిన తర్వాత వాళ్ళ కొరకు ఎట్లా ప్లాన్స్ తర్వాత పథకాలు ఇవన్నీ కూడా వాళ్ళు క్రియేట్ చేసుకొని దోపిడీ చేస్తున్నారు. ఈ బహుజనులంతా కూడా చట్టసభలకు పోకపోవడం వల్ల ఎక్కువ పర్సంటేజ్ వాళ్ళు ఎట్లా అన్యాయానికి గురవుతున్నారనే దాని మీద ఇప్పుడు ఇద్దరు మాట్లాడినారు సార్లు. మీరు ఏమంటారు సార్ పరంజ్యోతి గారు? మీరు ఏదైతే బహుజనులు అంటున్నారో ఈ ముందు ఈ దేశం యొక్క సామాజిక పరిస్థితిలోనే చాలా పెద్ద అసమానతలు ఉన్నాయి సార్. మొదటి నుంచి 3000 సంవత్సరాల నుంచి ఈ దేశంలో ఉన్నటువంటి కుల వ్యవస్థ ఏదైతే ఉన్నదో దీనిలో భాగంగా మెజారిటీగా ఉన్నటువంటి ప్రజలు మన బహుజనులు అని ఎవరైతే చెప్తున్నారో అందరూ కూడా ఒకప్పుడు ఒక 4వ వర్ణంగా శూద్ర వర్ణంగా ఉన్నారు. వీళ్ళందరూ ఆస్తులు ఉండటం నేరం, అలాగనే వీళ్ళకి విద్య అందకూడదు, వీళ్ళు మిగతా వాళ్ళతో పాటు సమాన హక్కులు ఉండకూడదు, వీళ్ళు బానిసలుగా ఉండాలి. ఈ ఆర్థిక వ్యవస్థ, ఈ సామాజిక వ్యవస్థ అనేటువంటిది మొదటి నుంచి కూడా భారతదేశంలో నడిచింది. ఇది ఇట్లా నడిచినటువంటి వ్యవస్థ వాస్తవానికి దీని యొక్క మూలం మనుధర్మ శాస్త్రం. ఈ మనుధర్మ శాస్త్రం అనేటువంటి దాన్ని ఈ దేశంలో కొన్ని వేల సంవత్సరాలుగా ఇంప్లిమెంట్ అయ్యింది. ఇప్పుడు దీన్ని కాదని ఈ రోజున స్వతంత్ర పోరాటం తర్వాత భారతదేశంలో మనం ఒక మంచి వ్యవస్థని ఈ దేశంలో మనం ఏర్పాటు చేసుకోవాలని ఒక భారత రాజ్యాంగాన్ని మనం నిర్మించుకుంటాం. భారత రాజ్యాంగం నిర్మించినటువంటి ప్రధానంగా బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగానికి సంబంధించి ఏదైతే ఇప్పుడు దాకా ఏ ఆర్థిక అసమానతలు, సామాజిక అసమానతలు ఉన్నాయో వీటన్నిటిని పోగొట్టుకోవాలనేటువంటిది ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఈ పోగొట్టడం అనేటువంటిది ఈ రాజ్యాంగాన్ని కరెక్ట్గా అమలు జరిగితే ఈ దేశంలో ఈ అసమానతలు పోతాయి అనేటువంటిది ఈ రాజ్యాంగ నిర్మాతలు అందరూ కూడా ఆశించినటువంటి విషయం. కానీ ఇప్పుడు స్వతంత్రం వచ్చిన తర్వాత ఈరోజు 78 సంవత్సరాల తర్వాత ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ ఆర్థిక అసమానతలు విపరీతంగా పెరిగిపోయినాయి. సామాజిక అసమానతలు కూడా ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కాబట్టి దీనికి కారణం ఏంటంటే మనం పరిపాలిస్తున్నటువంటి పాలకులు. అప్పుడు మనల్ని ఈ అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి వాళ్ళు పరిపాలన జరిగితే ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు మనం అంతా తెల్లదోరలు వాళ్ళ పరిపాలనలో మనం చాలా ఇబ్బంది పడ్డం మనం చెప్పుకుంటాం. కానీ మొత్తానికి మన రాజ్యాంగంలో మన ఆదేశిక సూత్రాల్లో కూడా మన రాజ్యాంగ నిర్మాతలు చెప్పిన విషయం ఏంటంటే పాలన అనేటువంటిది
ఏదైతే ఈ దేశంలో సమానత్వాన్ని సాధించడానికి కొన్ని ఆదేశిక సూత్రాలు పెట్టారు. ముఖ్యంగా మనం చూస్తాం మామూలుగా ఆర్టికల్ 38 కానీ 39 కానీ ఇవన్నీ కూడా ఒకసారి పరిగించే పని అయితే ఈ దేశంలో అంతా సమానత్వం ఉండాలి, సమానత్వం కోసం ప్రభుత్వం కృషి చేయాలి. అలాగే నీ సంపద కానీ లేదా ఉత్పత్తి సాధనాలు కానీ కొంతమంది చేతుల్లో కేంద్రీకృతం అయ్యేటువంటి పరిస్థితులు పాలకులు కల్పించడానికి లేదన్నట్టుగా మనకి ఆర్థిక ఈ సామాజిక కార్యక్రమాల్ని ప్రభుత్వం ఎలా ఇంప్లిమెంట్ చేయాలో మనకి స్పష్టంగా రాజ్యాంగంలో నిర్దేశించబడింది. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే ఈ దేశాన్ని మరి ఏలుతున్నటువంటి వాళ్ళందరూ కూడా అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి రాజకీయ పార్టీలు ఈ దేశంలో పరిపాలకులుగా ఉండి పరిపాలిస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే కేవలం వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులు పెంచుకోవడం, అలాగనే దానికోసం అని చెప్పి వాడుకున్నటువంటి ఈ రాజకీయ పదవుల్ని ఏదైతే ప్రభుత్వం ద్వారా ఒక డెమోక్రటిక్ కంట్రీ, ఒక ప్రజాస్వామిక ప్రక్రియ, ఎన్నికలు, దాని ద్వారా వచ్చేటువంటి అధికారులన్నింటినీ కూడా మొత్తం ప్రజానీకానికి వాళ్ళు మంచి పరిపాలన ఉపయోగించుకోకుండా కేవలం వాళ్ళ యొక్క ఆస్తులు పెంచుకోవడానికి, వాళ్ళ వ్యాపారాలు పెంచుకోవడానికి మాత్రం ఉపయోగించుకునేటువంటి పరిపాలన కొనసాగింది. అందుకని ఇప్పుడు ఎవరైతే అధికారంలో ఉంటున్నారో ఆ వర్గం ఆర్థికంగా ఇంకా స్థితిమంతులు కావడం, పెరిగిపోవడం ఇది అనేటువంటి మనం చూస్తూనే ఉన్నాం. అందులో ఇంకా కొంచెం ముందుకెళ్తే ఒకసారి మన రాష్ట్రాన్ని కూడా చూసుకునే పని అయితే ఇప్పుడు ఆ లెక్కలు మనకి చెప్తా ఉన్నాయి. ఈ రోజున ఆ టేబుల్లో ఉన్నటువంటి ఎవరైతే 2 పాలక కులాలుగా ఉన్నటువంటి రాష్ట్రంలో కమ్మారెడ్డి కులాలు ఎక్కువ పదవులన్నింటినీ వాళ్ళే, ఎమ్మెల్యేలు ఎంపీల పదవులన్నీ వాళ్ళు ఆ పదవులను అడ్డం పెట్టుకుని వాళ్ళు అన్నింటిని కూడా వాళ్ళు ఈ రాజకీయ పదవుల ద్వారా వాడుకున్న అధికారాన్ని ఉపయోగించుకుంటారు. కాబట్టి ఈ రోజున ఆ పదవుల కోసం వాళ్ళు ప్రధానంగా వెంపర్లాటం కోసం, దానికోసం ఎంత నికృష్ట పాల్పడటానికి సిద్ధంగా ఉన్నాడు. సిగ్గు విడిచి ప్రజాస్వామ్య ప్రక్రియలను పక్కన పెట్టి మరి ఓట్ల ద్వారా ఇదే ప్రజాస్వామిక పద్ధతుల్లో కాకుండా ఓట్లు కొనుగోలు చేయటం, డబ్బులు అలా మద్యాన్ని పంచటం, రకరకాల దౌర్జన్యం చేయటం, ఈ రకరకాల పద్ధతుల్లో ఎట్లయినా సరే పదవులు పొందితే ఈ ఎమ్మెల్యే, ఎంపీ పదవుల ద్వారా వాళ్ళకున్నటువంటి వ్యాపార సామర్థ్యాలు పెంచుకోవడానికి వీలు అవకాశం కలిగిస్తుంది. అలాగే వాళ్ళు అక్రమ వ్యాపారాలు జరిపించుకోవడానికి ఈ పదవులు ఉపయోగపడుతున్నాయి. ఈ ట్యాక్స్ ఎగ్గొట్టడానికి, లేకపోతే ఈ అధికారుల్ని వాళ్ళు బెదిరించి వాళ్ళకి కావాల్సిన పనులు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ రోజున ఈ అగ్ర కులాలకు సంబంధించిన వాళ్ళు ఎంతవరకు వెళ్ళిపోయిందంటే ఒక్కొక్క కులం ఒక పార్టీ పెట్టుకుని ఆ కులం పెరగటానికి కోసం ఆ పార్టీని నడిపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు మనకి టీడీపీ అంటే ఒక కమ్మల పార్టీని, కాంగ్రెస్ లేదు వైసీపీ అంటే రెడ్ల పార్టీ. ఈ పార్టీలో వాళ్ళకి జరిగిందంటే ఇది ఆ పార్టీ అధికారంలో రాగానే ఆ కులం ఆధిపత్యంతో మొత్తం పూర్తిగా పాలనాంతరంగా వాళ్ళ చేతులకు వెళ్తారు. దాన్ని బట్టి వాళ్ళు రకరకాలైనటువంటి ఈ సమాజంలో అన్ని దోపిడీ మార్గాలు, ప్రధానంగా ఈ ఆర్థిక దోపిడీ అనేటువంటి ప్రధానంగా వాళ్ళు కేంద్రీకరించి దాని అదే పనిలో ఉంటారు. వాళ్ళు అనేటువంటిది రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి పదవులు అన్నింటినీ ఉపయోగించకుండా కేవలం వాళ్ళ వ్యాపార రంగాన్ని, వాళ్ళ అక్రమ వ్యాపారాలని పెంచుకోవడానికి ఉపయోగిస్తూ ఉన్నారు. అందుకనే ధనవంతంగా పెరిగిపోవడం అనేటువంటిది ఈ రోజున మనకు అర్థం అవుతుంది. అంటే ఒక ప్రధానమైన విషయం ఏంటంటే ఈ దేశంలో ఈ కుల వ్యవస్థలో వర్గము, కులం రెండు ఒకటైపోయినాయి. అగ్ర కులాలు ధనవంతులు వాళ్ళే, క్రింది కులాలు వాళ్ళు పేదలు వాళ్ళే. ఇటువంటి సామాజిక వ్యవస్థ నడుస్తుంది. ఇది ఖచ్చితంగా ఇది మారాలంటే బహుజనుల అధికారంలోకి రావాల్సిందే అనేటువంటిది ఈ రోజున ప్రధానమైన అంశంగా నేను భావిస్తాను. థ్యాంక్ యూ పరంజ్యోతి గారు. సార్ చెప్పినారు కదా, పరంజ్యోతి గారు ఈ ఆర్థిక అసమానతల్ని అధిగమించాలంటే బహుజనులు కంపల్సరీ రాజ్యంలోకి రావాల్సిందే. ఓవరాల్గా మీరు ఒక 2-3 మినిట్స్ ఒక మంచి పాయింట్ చెప్పారండి. ప్రభుత్వాలు ఈ పాలక కుల పార్టీల ప్రభుత్వాలు అధికారంలోకి రాగానే వాళ్ళు ఏం చేస్తారంటే సంపదను దోచుకోవటం మీద శ్రద్ధ పెట్టడమే కాకుండా ట్యాక్స్లు ఎగ్గొట్టే మార్గాలు చూస్తారు. అది మనకి ఆక్స్ఫామ్ నివేదిక ఒకటి ఉంది. ఆ నివేదిక ప్రకారం ఏం చెప్తుందంటే టాప్ 10% ఆఫ్ ది పాపులేషన్, మన పాపులేషన్లో పైన ఉన్నటువంటి 10% పెద్దలు
కట్టే ట్యాక్స్ జిఎస్టీ ట్యాక్స్ 4% మాత్రమే. ఓ అదే కింద ఉన్నటువంటి కులాల వాళ్ళు కింద 50% ఆఫ్ ది పాపులేషన్ అంటే సగానికన్నా కింది సగం ప్రజలు అంటే పేదలు, బడుగులు, బలహీన వర్గాలు వీళ్ళు కట్టే ట్యాక్స్ 64% జిఎస్టీ ట్యాక్స్ కడుతున్నారు. అంటే 50% 64 కడుతుంటే టాప్ 10% వాళ్ళు టోటల్ వెల్త్లో వాళ్ళది 63% వాటా ఉంది. 63% వెల్త్లో టోటల్ వెల్త్లో వాటా ఉన్న వాళ్ళు కట్టే ట్యాక్స్ 4% అయితే 8% వాటా ఉన్నటువంటి 50% ప్రజలు కట్టే ట్యాక్స్ 64%. అంటే ఇది చాలా చిత్రమైన విషయం అన్నట్టు. ఇది ప్రజలకి పాపం తెలియట్లేదు, చెప్పేవాళ్ళు లేరు, ఈ బ్లాక్ చేస్తున్నారు. అందుకనే ఈ రోజున ఏంటంటే ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి వెల్త్ ఎందుకు ఎక్కువ ఉంది, టాప్ 10%కి వెల్త్ ఎక్కువ ఎందుకు ఉందంటే ఇండియాలో మన సంపద అంతా వెల్త్ అంతా కూడా ల్యాండ్ బిల్డింగ్స్లో 90% ఉంటుంది. 90% 90% ఆస్తులన్నీ భూమి మీద బిల్డింగ్స్ మీద ఉంటుంది ఇండియాలో. అందుకే వీళ్ళు భూస్వామ్య కులాలు ఇవి. వాళ్ళకి భూములు ఉన్నాయి, ఇళ్ళు ఉన్నాయి, వాళ్ళు పెద్ద పెద్ద బిల్డర్స్ అవుతారు. తర్వాత కోట్ల కొలది ఆస్తులు ఉంటాయి. మనకి బిలియనీర్స్ కూడా మీరు చూసుకుంటే గత 2 సంవత్సరాల్లో 102 మంది బిలియనీర్స్ ఉన్న ఈ దేశం 160కి బిలియనీర్స్ అయ్యారు 2 సంవత్సరాలు. 2020లో 102 మందే బిలియనీర్స్ మన దగ్గర. ఇప్పుడు బిలియనీర్స్ 160 మంది అయ్యారు. ఈ పాలక కులాలు, వ్యాపార వర్గాలు కుమ్మక్కైపోయి వాళ్ళు ఎవరిని చూసినా ఈ రోజున ఎలక్షన్ అఫిడవిట్లు మీరు పరిశీలించండి, విపరీతమైన ఆస్తులు ప్రతివాడికి. అసలు ఆ ఆస్తులు ఎంత ఇదిగా ఉంటుందంటే అంత ఆస్తులు పెట్టుకుని వాళ్ళు అసలు ఏం చేద్దామని ఆలోచిస్తున్నారో నాకు అర్థం కాదు. అంటే ఇక మనమంతా వేదాంతం వైపు, దేవుడి వైపు, మతం వైపు వెళ్ళి ఏదో కృష్ణరామ అనుకోవాలా అనే పరిస్థితులు, అంత భయంకరమైన భయానకమైన పరిస్థితులు ప్రజలు నెట్టేసి ఈ మతంలో మనల్ని ముంచి ఈ కులం కుండ్లలో మనల్ని ఇంకా కుళ్ళబెడుతున్నారు ఈ పాలక కులాలు. అంటే మతం అనే మత్తుని ఆపాదించి ఈ రోజున ఏది తీసుకున్నా కానీ విషయం మత సంబంధమైన విషయాలు, వివాదాలన్నీ తెగ తీసుకొస్తారు. అసలు ఇక్కడ ప్రజలు తిండి లేక అల్లల్లా ఆడుతుంటే, వాళ్ళ తలసరి ఆదాయాలు చాలా తక్కువ ఉంటుంటే, వాళ్ళ ఖర్చు కన్నా ఆదాయాలు తక్కువ ఉంటుంటే వాళ్ళ సంగతి ఈ పాలక కులాలు పట్టించుకోవట్లా. ఒక పాలక కులం ఇంకో పాలక కులం మీద రోజు దుమ్మెత్తి పోసుకుంటున్నారు మత సంబంధమైన విషయాలు. ఎందుకు చేసుకుంటున్నారంటే వాళ్ళ కులపరమైనటువంటి ఉడుంపట్టు అధికారం మీద ఉండాలి, ఇంకా చాలా చాలా స్కామ్స్, స్కాండల్స్ చేసి ఇంకా వేల కొలది కోట్ల కొలది ఆస్తులు సంపాదించాలి, మళ్ళీ ఎన్నికల్లో గెలవాలి, మళ్ళీ ఇలా సంపాదిస్తూ ఉండాలి అనేటువంటి ధోరణితోనే వీళ్ళు చేస్తున్నారు. ఓకే సార్, చిరంజీవి గారు చెప్పండి. సార్ ఇప్పటివరకు వింటున్నారు కదా, ఇదంతా కూడా ఆర్థిక పరమైనటువంటి పాలక కులాలు ఎలా దోపిడీ సార్ మీరు వింటున్నాము. ఇప్పుడు రాజ్యాధికారం చేతిలో ఉన్నప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళ వర్గాలకు వాళ్ళు ఏదో ఒక చేయాలనే తపనతో ప్రభుత్వ వ్యవస్థను వాళ్ళకు అనుకూలంగా తయారు చేసుకుంటారు. ఉదాహరణకి ఏంటంటే ఇప్పుడు ఒక వర్గం ఇక్కడ రాజ్యాధికారంలో ఉంది, ఇక్కడ సైబరాబాద్ సిటీ అని కడుతున్నాం. సో మొదలే సైబరాబాద్ కడుతున్నాం అని చెప్పేసి వాళ్ళ వర్గాల్లో అందరికీ అరే బాబు మీకు ఇక్కడ కొనుక్కోండి, నీ ల్యాండ్ వాల్యూ పెరుగుతుందని అక్కడ తీసుకెళ్లేశారు. దాని మీద రీసెర్చ్ కూడా జరిగింది. నేను ఆ కులాల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. పిహెచ్డి కూడా చేశారు ఏ కులములు లబ్ధి పొందారని. అట్లాగే ఔటర్ రింగ్ రోడ్ కట్టారు. ఔటర్ రింగ్ రోడ్ కట్టినప్పుడు ఇంకొక కులం వాళ్ళ వర్గాలకు చెప్పుకున్నారు, ఇగో రింగ్ రోడ్ అలైన్మెంట్ ఇట్లా పోతుంది, మీరు ఇక్కడ కొనుక్కోండి. వాస్తవానికి కోకాపేటలో 2005లో 25 లక్షలకు ఎకరం ఉండే, ఈ రోజు 100 కోట్లకు ఎకరం అయింది. ఒక 4 ఎకరాలు కొనుక్కున్నాడు, ఎక్కడ పోతాడో ఊహించండి. నెక్స్ట్ ఇంకొక వర్గం వచ్చింది, వాళ్ళు ఏంటంటే మేము ఎక్కడ యాదాద్రిలో ఏదో చేస్తున్నాం, మీరు అక్కడ కొనండి. సో ఎవడి వర్గాన్ని వాళ్ళు పెంచి పోషించుకుంటున్నారు, ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చేసుకుని. అట్లనే ఆంధ్రాలో కూడా అమరావతి మీద కూడా చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి, లేవని కాదు. సో ఇది ఏంటంటే ఈ అధికారంలో ఉన్న వర్గాలు తమ కులాలకు కానీ లేదా తమ పార్టీ వర్గాలకు కానీ పంపిణీ ఆస్తులు క్రియేట్ చేయడంలో వాళ్ళు అవలంబిస్తున్నటువంటి ఎత్తుగడలు. సో మరి ఇది వీకర్ సెక్షన్ కు తెలియదు. వీడు ఉన్న భూమిని అనిపించుకొని వీడు బిచ్చగాడు అవుతున్నాడు, వాళ్ళకు తక్కువ రేటు కొనుక్కొని వాళ్ళు కోటీశ్వర్లు అవుతున్నారు. అదే భూమిలో వీళ్ళు లేబర్ గా పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో ఇది వాళ్ళ ఆస్తులు
సంపాదించుకునేటువంటి విధానం. అట్లాగే ఇంతకుముందే చెప్పాను కాంట్రాక్ట్లు ఏం జరుగుతుంది అనేది. సో ఇవాళ రాజకీయాలలో మనీ అనేది ప్రధాన పాత్ర పోషించడం తోటి బీసీ వర్గాల నుంచి పెద్దగా సంఖ్య రావడం లేదు. 1978లో తెలంగాణ అసెంబ్లీలో చూస్తే 27 మంది బీసీలు ఉన్నారు. సో దట్ వాజ్ ద హైయెస్ట్. ఆ తర్వాత మళ్ళీ బీసీలు 78 తర్వాత రాలేదు. ఈ రోజు 19 ఉన్నారు. అంటే రీజన్ ఏంటంటే 3M, అంటే ఒకవైపు మనీ, ఇంకో వైపు మజిల్ పవర్, ఇంకోటి మీడియా. ఇప్పుడు మీడియా కూడా మీరు చూడండి ఎవరి చేతిలో ఉన్నాయి, ఏ కులాల చేతిలో ఉన్నాయి. కాబట్టి మనీ, మజిల్ పవర్, మీడియా, ఈ మూడు కూడా ఈ బీసీ వర్గాలను రాజకీయాలకు రాకుండా అవి వారిని దూరంగా పెడుతున్నాయి. సో బీసీ వర్గాలు కూడా ఏంటంటే వాళ్ళు మొట్టమొదట తాము పాలకులకు కావాలి అనేటువంటి ఒక భావన వాళ్ళలో రావాలి. ఇంకా వాళ్ళు ఓట్లు మనయి. నేను చెప్పాను ఇంతకుముందు 4% జనాభా లేని వారు 40% ఉన్నారు. 1% జనాభా లేదు. వెల్మాస్ తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం 1,02,000 మంది. ఈరోజు అసెంబ్లీలో 13 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సో అదే 4 లక్షల జనాభా ఉన్న నాయి బ్రాహ్మణులు కానీ, కుమ్మరు కానీ, శాలివాహనులు కానీ, లేదా వడ్రంగి మన వడ్డెర కానీ, ఒక్క ఎమ్మెల్యే 78 సంవత్సరాల నుంచి కానీ ఒక్క ఎమ్మెల్యే లాస్ట్ 77 years. సో అన్లెస్ మనం బీసీలు ఈ రాజ్యాకాంక్ష పెంచుకొని ఈ రాజ్యాధికారం చేజిక్కించుకోవాలనేటువంటి పట్టుదలతో వాళ్ళు పోరాడకపోతే రాదు. వీరవనిత పుట్టినటువంటి వంశం అది. ఆమె పేరు చెప్తే ఒక 100 జన్మలకు మనకి ఇన్స్పిరేషన్ వస్తుంది. అంత ఇన్స్పిరేషన్ ఉన్న ఒక లేడీ ఉన్నటువంటి కులం 77 ఒక ఎమ్మెల్యే ప్రొడ్యూస్ చేయలేకపోయింది. పక్కరా ఇది పరిస్థితి ఇక్కడ. థ్యాంక్ యూ సార్. పరంజ్యోతి గారు ఫైనల్గా 1 minute మనకు టైం అయిపోయింది. పరంజ్యోతి గారు మీరు చెప్పండి. ఈ బహుజనులకు రాజ్యాధికారం అనేటువంటిది చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే దీనిలో ఒక ప్రధానటువంటి భాగం ఏంటంటే, ఇప్పుడు ఏదైతే ఈ 2 కులాలు ప్రధానంగా పాలక కులాలకు సంబంధించిన వాళ్ళు ఏదైతే వాళ్ళు ట్యాక్సీలు ఎగ్గొట్టి ప్రభుత్వానికి రావాల్సినటువంటి వాళ్ళకి వనరులన్నింటినీ కూడా ప్రభుత్వంకి ఏదైతే కట్టాల్సినటువంటి ట్యాక్సులతో పాటుగా అనేక రకాలైనటువంటి ఆదాయ మార్గాలు మొత్తం వీళ్ళు ఆపుతున్నారు. వాస్తవం ఈ రోజున ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నటువంటి సంక్షోభానికి కారణం వీళ్ళే. ఎందుకంటే మన రాష్ట్ర బడ్జెట్ లో ఉన్నటువంటి కనీసం ఒక 2 లక్షలు కానీ 3 లక్షల కోట్ల బడ్జెట్ ఏదైతే ఉన్నదో ఈ మొత్తం కూడా చాలటల్లా. ఈ రోజున రకరకాల పద్ధతుల్లో వీళ్ళు సంక్షేమ పథకాలు, జీతాలు వీటికే సరిపోవట్లేదని చెప్తున్నారు. కాబట్టి దీనికి గండి కొడుతున్నటువంటి ఈ ప్రధానంగా ఈ వ్యాపారస్తులు, ఈ రాజకీయ నాయకులు ఇద్దరు ఒకటే. వ్యాపారస్తులు, రాజకీయ నాయకులు, దొంగ వ్యాపారం చేసేటువంటి వాళ్ళు, మొత్తం భూస్వాములు, ఈ అక్రమ ఈ బిల్డర్స్, వీళ్ళంతా బ్యాచ్, వీళ్ళందరూ కూడా ఈ రోజున ఈ రాజకీయ నాయకులే. అవును సార్, అవును. థ్యాంక్ యూ సార్. ఫైనల్గా 1 minute మీరు చెప్పండి సార్, క్లోజింగ్ టైం. ఆ అసెంబ్లీలో స్థానాలు సంపాదించాలా, ఎమ్మెల్యేలు కావాలా బీసీలు. బహుజన్ సమాజ్ పార్టీలో ఉన్నటువంటి ఎస్సీ వర్గాలన్నీ కూడా బీసీలని కలుపుకుని వెళ్ళాలని చెప్పి ఈ రోజున పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తూ ఉంది. అందులో భాగంగానే అన్ని జిల్లాల్లో బీసీ అసెంబ్లీలు బహుజన్ సమాజ్ పార్టీ నిర్వహించింది. బహుజన్ సమాజ్ పార్టీ కాన్షీరామ్ గారి వర్ధంతి రోజున అక్టోబర్ 9 నాడు మన రాజధాని విజయవాడలో మహాధర్నా నిర్వహిస్తుంది. ఈ నిర్వహించే మహాధర్నాకి ప్రజలందరూ రావాలి, మన శక్తి మేరకు బల ప్రదర్శన చేయాలి, కులగణన డిమాండ్ చేయాలి. కులగణన బేస్ చేసుకుని జనాభా దామాషా పద్ధతిలో అసెంబ్లీలో ఎమ్మెల్యేలుగా ఎంటర్ అవ్వాలి. ఎంటర్ అయిన నాడు ప్రభుత్వం మన చేతిలోకి వచ్చినప్పుడు ఈ రకమైన పాలక కులాల దోపిడీని అంతం చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. ఈనాటి పాలక కులాల ఆర్థిక దోపిడీ చర్చా కార్యక్రమంలో పాల్గొని మీ సలహాలు ఇచ్చిన మిత్రులు చిరంజీవులు గారికి, అలాగే పరంజ్యోతి గారికి, అలాగే డాక్టర్ జె పూర్ణచంద్రరావు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరో కార్యక్రమంతో మరోసారి కలుసుకుందాం. థ్యాంక్ యూ.